అండ్ అలా రిలీజ్ చేస్తున్నారు యూఎస్ ఈవెంట్లో, లేకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఏమన్నా రిలీజ్ చేస్తారండి? నో ఫోర్త్ రిలీజ్ చేద్దామని బాలయ్యబాబు గారు అన్నారు యుఎస్ లో. ఓకే ఓకే. ఉండాలి కదా అక్కడ సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి, సో వీఆర్ ప్లానింగ్. అంటే మరి అంటే అది థర్డ్ సాంగ్ అండి నేను రిలీజ్ చేసేది, అంటే ఫోర్త్ సాంగ్ ఎప్పుడు ఈ లెక్కన? ఫోర్త్ సాంగ్ అది యాక్చువల్ గా కథకు సంబంధించింది. అది సినిమాతో పాటు వదల, సినిమా బిఫోర్ 3 days ముందు వదల అనేది ఇంకా మేము డిస్కషన్ లో. బాబీ గారు యాక్చువల్ గా సారీ మీరు చెప్పండి, మీరు ఫినిష్ చేయండి, నాకు ఇంకోటి ఉంది. బట్ బాబీ గారు ఒకటి మీకు టైం ఉందా లేకపోతే యుగా బ్రో ఒకసారి బాబీ ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మొన్న డాలస్ ఈవెంట్ లో ఫస్ట్ 2000 passes 10 minutes, నెక్స్ట్ 2500 passes 16 minutes లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి బ్రో ఈవెంట్. ఓకే. అండ్ బాబీ బ్రో మీకు టైం ఉందా లేకపోతే వెళ్ళాలా? చెప్పండి ఈ ఒక్క కాల్ తో వెళ్తాను. సో మేము అఖండాని కింద ఉన్నాడు కదా, రోజుకి ఒక్కసారి లేకపోతే గంటకు ఒకసారి అందరికి ఇది నరసింహనాయుడు అని గుర్తు చేస్తున్నాడు. ఆ ఎక్స్పెక్టేషన్స్ హోప్ఫుల్లీ విల్ రీచ్ అని చెప్పి, అంటే గ్యారంటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్రతి నిమిషం గుర్తు చేస్తున్నాడు మనుషులందరికీ ఆయన అఖండ ఏమంటారు నరసింహనాయుడు నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది అని చెప్పి. సో హోప్ఫుల్లీ నరసింహనాయుడు అనేది కంప్లీట్లీ అదే లైఫ్ లాంగ్ ఎక్స్ట్రానరీ క్లాసిక్ అది. బట్ మేము కూడా ఏంటంటే దాంట్లో ఉన్న ఎమోషన్స్, దాంట్లో ఉన్న హైస్ ఏమేమి ఉంటాయి అన్నీ ఉన్నాయి దీంట్లో కూడా. నువ్వు మా సక్సెస్ పేస్ కూడా రావాలన్నా, అండ్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నందుకు. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఈపులో సిగార్ పట్టుకుని పిక్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అది నెక్స్ట్ లెవెల్ అండి బాబీ గారు. ఆ థింకింగ్ కానీ అది మా బాలయ్యని మేము ఎట్లా చూడాలనుకుంటున్నాం ఒక ఫ్యాన్ గా చూపిస్తున్నారు. రేపు సాంగ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. కాదు బాబీ గారు, యాక్చువల్ గా బాలయ్య బాబు ఏంటంటే, బాలయ్య ఎవ్రీ మూవీ చాలా మాస్ హీరోలు ఉంటారు కానీ బాలయ్య ఏంటంటే ఈజ్ అన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతే. బాలయ్య ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. మీరు ఆ రోజు ఇంకేం రాలా, అది ఆ పోస్టర్ కూడా ఎక్కడో థియేటర్ లో ఎక్కడో మనాలు తీసుకొచ్చింది, అఫీషియల్ గా కూడా రిలీజ్ అవ్వాల. ఆ ఒక్క పోస్టర్ అలా ఊపింది సోషల్ మీడియాని, అలా ఊపింది అంతే. దట్ ఈస్ వాట్ బాలయ్య ఈజ్. మళ్ళీ చెప్తున్నాను, మీరు లాస్ట్ టైము ఆ జై బాలయ్య సాంగ్ వచ్చిన తర్వాత అఖండాలో ప్రతి పబ్బులో ఆంధ్ర నుంచి యుఎస్ వరకు ప్రతి పబ్బులో రన్ అయింది. ఐ హోప్ మీరు చెప్తున్న ఈ మాస్ సాంగ్ కూడా అంతే లెవెల్కి రీచ్ అవ్వాలి, ఆల్మోస్ట్ దాన్ని రీప్లేస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ విత్ అవర్ హీరో. మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన ప్రతిదీ వాజ్ వెరీ వెరీ ప్రామిసింగ్ అండ్ ప్రతి షూర్ మీరు మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారు. చంద్రబాబు చేయతారు, క్విక్ గా అడిగితే అడగండి, ఆయన వెళ్ళిపోవాలంటున్నారు. యా అండి బాబీ గారు, టైటిల్ కార్డ్స్ అని రిక్వెస్ట్ చేస్తున్నాము. టైటిల్